హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు భారీ ప్రకటన. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ ప్రభుత్వం రైతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానమంత్రి కిసాన్ యోజనను ప్రభుత్వం అమలు చేయడానికి ఇదే కారణం. దీని ప్రయోజనాలను దేశంలోని రైతులు పొందుతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. మీడియా నివేదికల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం మహిళా రైతులకు శుభవార్త అందించగలదు. నివేదికలు నమ్మితే మహిళా రైతులకు ఇచ్చే సమ్మాన్ నిధిని రెట్టింపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా 12,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులకు సమ్మాన్ నిధి రూపంలో ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలు అందజేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కేంద్ర ప్రభుత్వం త్వరలో రెట్టింపు చేయొచ్చని వార్తలు ప్రచురించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ ప్రకటన చేయొచ్చని వార్తలు వచ్చాయి. ఈ నివేదికను సమర్పించే మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 12,000 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మంది రైతులు భారీ ఓట్ బ్యాంకుగా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 142 కోట్ల దేశ జనాభాలో మహిళల సంఖ్య దాదాపు 60%. కానీ 13% మాత్రమే భూ యజమానులు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసినప్పటికీ ప్రభుత్వానికి గణనీయమైన తేడా కనిపించకపోవడానికి ఇదే కారణం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలలో ఒకటి. ఈ పథకం 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడింది. ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.